రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ విజయవాడలో ధర్నా చౌక్లో ఆందోళన దిగారు. దాదాపు 7,000 మంది ధర్నా చౌక్లో ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా తమని రెగ్యులరైజ్ చేయాలంటూ ప్రధాన డిమాండ్తో వాళ్ళంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చినటువంటి పరిస్థితి చూడవచ్చు. ఎక్కడికక్కడ వీళ్ళంతా కూడా బైఠాయించి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 10,000 పైగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ ఈరోజు విజయవాడ తరలి వచ్చి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అంతా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని మొరబెట్టుకున్నాము, తమ డిమాండ్లు నెరవేర్చాలని అనేక సందర్భాల్లో మంత్రిని అదేవిధంగా అధికారులు కలిసిన స్పందన కరువు అవడంతో వాళ్ళంతా కూడా ఇక్కడ ఆందోళన దిగినటువంటి పరిస్థితి. పూర్తిగా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా ఎర్రటి ఎండలో ఇక్కడే ఉండి వాళ్ళంతా ఆందోళన కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు సిహెచ్ఓలు, వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ప్రధానంగా ఏ డిమాండ్తో వాళ్ళు ఈ ఆందోళన చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడదాం. భయ్యా మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ప్రధానంగా మీరు ఈ ఆందోళన కార్యక్రమం చేయడానికి కారణాలేంటి? నా పేరు వచ్చేసి తిరుమలయ్య తాలపాక. నేను నెల్లూరు డిస్టిక్లో వర్క్ చేస్తున్నా. అయితే మేము అంటే మా ఈ బ్యాచ్ తీసుకోవడం అనేది ఒక 6 సంవత్సరాల నుంచి జరిగింది. మాకు యాజ్ ఏంటంటే 6 ఇయర్స్ దాటిన వాళ్ళని ఇంతవరకు పర్మనెంట్ చేయలేదు. అలాగే ఎన్హెచ్ఎం కింద రావాల్సిన 23% హైక్ అనేది అందరికీ చేశారు. ఎన్హెచ్ఎం కింద పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా అందింది. అది హైక్ అనేది మా ఓన్లీ సిహెచ్ఓస్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసులు అంటే రూరల్ ఏరియాలో చేసే వాళ్ళకి అందలేదు. దాని గురించి మేము అడుగుతున్నాం. అలాగే ఎఫ్ఆర్ఎస్ సరే అంటే హెల్త్ వాళ్ళకి మనకి ఏ టైం ఉండదండి. ఒకసారి డెలివరీ అయినా నైట్ టైం కూడా వెళ్ళిపోయి డెలివరీ చేసి వాళ్ళని పంపించేంతవరకు రెస్పాన్సిబిలిటీ మాదే. అలాంటి టైంలో ఎఫ్ఆర్ఎస్ అనేది అనేది ఉండదు. టైమింగ్స్ అనేది హెల్త్ డిపార్ట్మెంట్కి అది అంత సెట్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే రూరల్ ఏరియాలో చేస్తున్నారు, చాలామంది గిరిజన ప్రాంతాల్లో చేస్తున్నారు. వాళ్ళందరికీ ఏంటంటే సర్వర్ ఉండదు. తర్వాత వాళ్ళకి కూడా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి కూడా సర్వీస్ సోర్స్ ఉండదు. ఇలాగా అనేది సిహెచ్ఓస్ ఒక 6 సంవత్సరాల నుంచిగా ఎంతో మానసికంగా ఇన్సెంటివ్లు పడవు, ప్రాపర్గా ఒక జాబ్ చాట్ అనేది లేదు. అలాగే ఇంతవరకు శాలరీ గురించి పెంచమని అడుగుతున్నా కూడా మనకి ఇప్పుడు ఈ నవేడేస్ రోజులో 25,000 మాకు సరిపోదండి. అలాగే మేము ఇన్సెంట్లు కూడా అడుగుతున్నాం. ఇన్సెంట్లు కూడా ఎందుకు కట్ చేస్తారో అనేది మనకు తెలీదు. మేము అడిగేది ఒకటే, ఏం లేదు, దయచేసి అందరు మా యందు దయ చూపించి మాకు సహాయం చేయాలి. అందరు సిహెచ్ఓస్ ఇక్కడ ఇంతమంది ఉన్నాము, కానీ మాకు ఇంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు. అంటే ప్రాపర్గా ఇప్పుడు ఒక డైపర్ కొనాలంటే ముంచి నెలకు 4,000 అవుతున్నాయి. ఇచ్చే 25,000కి 4,000 అక్కడే పోతాయండి. పాలు కొనాలన్న అంటే రూరల్ ఏరియాలో ఉంటున్నాము, అక్కడ కనీసం ఇల్లు రెంట్ కూడా కట్టుకోవాలి, 5,000 రెంట్ కట్టుకోవాలి. అలాగే మా అద్దె బకాయిలు కొన్ని చోట్ల సబ్ సెంటర్లు అనేది కట్టలేదు, అక్కడ రెంట్ అమౌంట్ కూడా మాకు ప్రాపర్గా అన్నీ రావట్లేదు. సో దీని గురించి ఏంటంటే మేము ప్రభుత్వంతో ఒకటే అడుగుతున్నాం, మా యందు దయ చూపించండి. సిహెచ్ఓస్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా దయచేసి ఒకసారి మా విన్నపాలు వినాలని, అందరికీ ఎవరైతే దీనికి రెస్పాన్సిబిలిటీ ఉన్నారో వారు మా యందు దయ చూపించి అందరూ మా సిహెచ్ఓస్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గురించి ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఇప్పటికైనా ఆగిద్దా అనేది చెప్పలేము, ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా ముందుకు వెళ్తుంది. ఈరోజు మా యందు దయ చూసి మా విన్నపాలు విని మాకు దీనికి పరిష్కరించమని అందరినీ వేడుకుంటున్నాం, రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, అడుగుతున్నాం. మేము నిరసన అనేది ఇంకా ముందుకే తీసుకెళ్తాం, కానీ ఆగేది లేదు. సో మా యందు దయ చూపించి మాకు సహాయం చేయడం అడుగుతున్నాం. అయ్యా ఒకసారి ఏమన్నా ప్రభుత్వాన్ని మీరు కలవడం జరిగిందా? కలిస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది మీకు? సార్ మేము గతంలో అందరికీ రిప్రజెంటేషన్లు ఇచ్చామండి, ప్రతి ఎంపీలకు కానీ మినిస్టర్లకు కానీ. అలాగే చంద్రబాబు గారిని కలవడం జరిగింది, అలాగే హెల్త్ మినిస్టర్ని కానీ 4-5 సార్లు కలవడం జరిగింది. ఎన్నిసార్లు కలిసినప్పటికీ చూస్తాము చేస్తామంటున్నారు, కానీ మాకు ఎటువంటి లబ్ధి పొందలేదండి. మేము ఫైనాన్షియల్గా చాలా నలిగిపోతున్నాము. ఇన్సెంటివ్ 15,000 అని చెప్పేసి మా కొలీగ్స్ వర్క్కు కంపేర్ చేసి మాకు ఇన్సెంటివ్ కోత అనేది విధిస్తున్నారు. ఇదేంటని అడుగుతుంటే వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ లేదండి గవర్నమెంట్ నుంచి. మేము ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు జాబ్ సెక్యూరిటీ గురించి మేము ఇందులో చేస్తున్నాం, మాకు గ్రోత్ లేదు, గ్రోత్ కనిపించట్లేదు. ఇన్సెంటివ్లు 15,000 చెప్పి ఇవ్వట్లేదా మీకు? ఇవ్వట్లేదు సార్. మాకు ఏంటంటే ఇంతకుముందు గతంలో 15 ఇండికేటర్స్ ఇచ్చేవారంటే డాక్టర్ గారి దగ్గర నుంచి మా వాళ్ళు సైన్లు తీసుకొని పంపించేవాళ్ళు, మా వర్క్ అంతా చూసి పంపించేవాళ్ళు. ఇప్పుడు అంతా ఆన్లైన్ తీసేసుకొని కొంచెం ఆర్సీహెచ్ అని ఆన్లైన్ వర్క్లో ఏఎన్ఎం గారిని మమ్మల్ని కంపేర్ చేసుకొని వాళ్ళు రాకపోయినా, వాళ్ళు కంప్లీట్ అవ్వకపోయినా కానీ దాని నుంచి మాకు ఇన్సెంటివ్ కోత అనేది జరుగుతూ ఉంది. సగం మందికి అసలు ఇన్సెంటివ్ కూడా రావట్లేదు. కొంతమందికి 11,000 వేస్తున్నారు, కొంతమందికి 7,500 వేస్తున్నారు, కొంతమంది 0. ఆ రెంట్ బిల్లులు కూడా సరిగ్గా రావట్లేదండి. మేము పల్లెటూరులో రెంటులు కట్టుకోవడానికి బిల్డింగ్స్ దొరక్క చాలామంది పాత ఇళ్లలో ఉండి అవి మళ్ళీ కిందకి కూలిపోయి ఇలాంటి చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి మాకు. కొంతమంది ఉన్నారు మహిళలతో, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. హలో ఒక్క నిమిషం, అంటే ఏంటమ్మా ఒక్క నిమిషం మాట్లాడండి, మీ సమస్య మీ సమస్య ఏంటమ్మా ఒకసారి మొత్తంగా
పూర్తిగా వీళ్ళంతా కూడా ఆందోళన కార్యక్రమం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఒకసారి ధర్నా చౌక్లో వీళ్ళంతా కూడా నిలబడి నిరసన తెలియజేస్తున్నారు. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అంతా కూడా ఇలా ఆందోళన చేసి తమ డిమాండ్లు నెరవేర్చాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుందాం. ఒకసారి అమ్మా, ఏంటమ్మా మీ సమస్య ఏంటి, ఎందుకు ఆందోళన కార్యక్రమాలు? పూర్తిగా వీళ్ళంతా కూడా ఆందోళన కార్యక్రమం అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎవరు కూడా కొంత రైళ్ళు అయితే మాట్లాడడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు. కానీ చూడొచ్చు వీళ్ళంతా కూడా ఎండని లెక్క చేయకుండా ఆందోళన కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఏమైనా మాట్లాడతారేమో. అమ్మా ఏంటమ్మా ఎందుకు మీరు ఈరోజు ఆందోళన కార్యక్రమం వాళ్ళు కొంత ఇబ్బంది అయితే పడుతున్నారు? ఏదైనా సమస్య అయితే ఉందని చెప్పండి. ఏంటి ఒకసారి చెప్పండి, ఇంత ఎండలో మీరు ఆందోళన చేయడం కారణం ఏంటి? ఎందుకంటే అండి మేము గత 6 సంవత్సరాలుగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా ఇక్కడ ఏఎంలో పనిచేస్తున్నామండి. విలేజ్ హెల్త్ క్లినిక్స్ అంటారు. ఇక్కడ ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే 6 సంవత్సరాలుగా అంతమంది చేస్తున్నా కానీ ₹1 కూడా శాలరీ అనేది పెరగలేదు. అది కాక ఇంక్రిమెంట్ హైక్ అనేవి ఉంటాయి. అవి కూడా ఇప్పుడు దాకా ఎవరికి ఇచ్చిన పాపన పోలా. అదొకటను ఎన్హెచ్ఎంలో ప్రతి ఒక్క క్యాటర్కి 23% హైక్ అనేది ఇచ్చారు. మా ఒక్క క్యాటర్ని పక్కన పెట్టేశారు. ఎందుకని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మేము రూరల్లో ఎంతో హెల్త్ పరంగా అందరికీ మంచి ఆరోగ్యపరంగా అన్ని ట్రీట్మెంట్లు ఇవ్వడం కానీ ఎంతో కష్టపడుతున్నాము. అంతేకాకుండా ఒక పుట్టిన చిన్నపిల్లగాడి దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ ఎంతో ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి పలకరించి మందులు ఎలాగున్నాయి, వాళ్ళకి బీపీ షుగర్లు ఏమన్నా అన్నీ చూస్తూ ఉంటాము. రెగ్యులర్ ఫాలోఅప్స్ చేస్తూ ఉంటాము. మా క్యాటర్ వచ్చినాక ఇదంతా జరుగుతుంది. రూరల్ హెల్త్ అనేది చాలా మంచిగా మెరుగుపడుతుంది. ఇలాగే అన్నిట్లలో ముందుండి మేము ఇలా చేస్తున్నాము, ఇలా నడిపిస్తున్నాము విలేజ్ క్లినిక్స్ని. అయితే రెంట్లు ఉంటాయి, రెంట్ ఇవ్వరు. కొంతమంది రెంటెడ్ బిల్డింగ్స్లో ఉంటున్నారు, అక్కడ రెంట్స్ ఇవ్వరండి. ఇలా శాలరీ హైక్ కానీ ఏమీ లేకుండా ఎంతో కష్టపడుతున్నాము. అలాగే 6 ఇయర్స్. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు శాలరీ హైక్ లేదు? మాకు మామూలుగా 6 ఇయర్స్ నుంచి మా క్యాటర్ ఉందండి. కాకపోతే 23లో హైక్ అనేది అందరికి ఇచ్చారు ఎన్హెచ్ఎం క్యాటర్ వాళ్ళకి. కానీ మా ఒక్కరినే పక్కన పెట్టేశారు. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి మాకు అనేది హైక్ లేదనమాట. అలాగే 6 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి GOI అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రెగ్యులర్ చేయాలనే గైడ్లైన్స్ కూడా వచ్చాయి. కానీ ఆ గైడ్లైన్స్ ప్రకారం అవి పక్కన పెట్టేసి మీరు ఎన్హెచ్ఎం ఇది చేయడానికి కుదరదు ఇలాంటి మాట అనేవి చెప్తూ ఉంటున్నారు అధికారులు. కానీ ఇవన్నీ మాకు 6 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరూ రెగ్యులరైజ్ అవ్వాలి. అలాగే మాకు శాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్ అనేవి ఉంటాయి. ఇన్సెంటివ్స్ అనేవి దాదాపు 10 నెలల వరకు పక్కన పెట్టేస్తున్నారు. ఇన్సెంటివ్స్ ఇవ్వరు. శాలరీ కూడా అంతకుముందు అయితే గత ప్రభుత్వం అయితే మాకు టైంకి పడలేదు. ఇప్పుడన్నా టైంకి పడుతున్నాయి. కాకపోతే దాంతోపాటు ఇన్సెంటివ్స్ కూడా మాకు రావాలని కోరుకుంటున్నాము. శాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని, అలాగే 23% హైక్ అనేది 5% ఇయర్లీ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. ఇది కూడా మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మీరు చెప్పనమ్మా, నమస్తే సార్ అందరికీ. నేను త్రిప్లెస్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నామంటే మేము ఈ CHOస్గా జాయిన్ అయ్యి ఇప్పటికి 7 ఇయర్స్ అవుతుంది. ఈ 7 ఇయర్స్లో మాకు అందాల్సిన ప్రభుత్వం నుంచి ఏవి నిధులు కూడా అందట్లేదు. అందులో మేము ఫీమేల్స్ అయ్యుండి మేము పనిచేసే సెంటర్స్లో చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము. అక్కడంటే మాకు జాబ్ సేఫ్టీ లేదు. అదే కాకుండా మాకు రావాల్సిన ఇంక్రిమెంట్స్ కావచ్చు, మాకు కట్ అవ్వాల్సిన PFs కావచ్చు ఏమీ కట్ అవ్వట్లేదు. మాకు గవర్నమెంట్ అందాల్సిన నుంచి కూడా సరిగా అందట్లేదు. మాకు 40,000 శాలరీ అంటున్నారు. బట్ మా చేతికి వచ్చేసరికి అది 40,000 రావట్లేదు. ఇన్సెంటివ్స్ అని అందులో కొంచెం కట్ అవ్వడం జరుగుతున్నాయి. సో మాకు వచ్చే శాలరీలో కూడా మేము రెంట్స్ మేమే ఓన్గా చేతి నుంచి పే చేసుకోవాల్సి వస్తుంది. మేము చాలా దూరం నుంచి జర్నీలు చేసి ఆ ట్రాన్స్పోర్ట్ అమౌంట్ కూడా మేమే పెట్టుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మేము స్టే చేయాల్సి వచ్చిన ఏరియాలో మేము అక్కడ రెంట్లు కూడా మా ఓన్గా మేమే కట్టుకోవాల్సి వస్తుంది. మాకు వస్తున్న శాలరీ మొత్తం అంతా మేము రెంట్లు కట్టడానికి, ట్రాన్స్పోర్టేషన్స్కి, మాకు రెంట్లు కట్టుకోవడానికే సరిపోతుంది. సో మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మాకు ఎవరికైతే 7 ఇయర్స్ కంప్లీట్ అయిందో వాళ్ళకి కంపల్సరీగా 5 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. అలానే 23% హైక్ అయితే 100% మాకు ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. గవర్నమెంట్ నుంచి మాకు ఏవేవైతే వర్తిస్తాయో PF కట్ కావడం అవి కూడా మాకు వర్తించేలా చేయాలని కోరుకుంటున్నాము. అలానే ఫీమేల్ CHOస్కి సేఫ్టీ కలిగించాలని కోరుకుంటున్నాము. సో మేము కోవిడ్ టైంలో పడిన కష్టం ఇంత అంత కాదు. ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు పిల్లల్ని వదిలిపెట్టేసి ఇప్పుడు కూడా చాలా సఫర్ అవుతున్నాము. సో మాకు కావాల్సినవన్నీ మాకు కల్పించాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాము.
అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోవాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10,000 మందిలో 7,000 మంది అయితే ఇక్కడికి వచ్చి ఆందోళన కార్యక్రమం అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.